శ్రీ సాయి సచ్చరిత్ర అధ్యాయం 1 మంగళాచారము దేవ ఋషి మహత్యము గురు వృద్ధ స్తోత్రులందరకు వందనం. శ్రీ గణేశాయ నమః. శ్రీ సరస్వత్యే నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీ కులదేవతాయ నమః. శ్రీ సీతారామచంద్రభ్యం నమః. శ్రీ గురు సాయినాథాయ నమః. ఓం సద్గురు సాయినాథాయ నమః. గణపతి ప్రార్థన. ఓ గణనాథ గజానన, నేను నీకు సాష్టాంగ వందనం చేస్తున్నాను. దేవా, నువ్వు నీ సిద్ధి బుద్ధి పత్నుల సహితంగా నన్ను అనుగ్రహంతో చూడు. జయ జయ మూషిక వాహన, నేను చేపట్టిన ఈ మహత్కార్య నిర్విఘ్నంగా పరిసమాప్తం కావాలని, శుభం జరగాలని ప్రార్థిస్తున్నాను. శ్రీ సాయే స్వయంగా గజాననుడు గణపతి తన కథయే ఏర్పడి సర్వ విఘ్నాలను శ్రీ సాయే స్వయంగా తొలగిస్తాడు. ఓ సర్వమంగళ మాంగళ్య లంబోదర గణరాయ, నువ్వు మరెవ్వరో కాదు, స్వయంగా శ్రీ సాయివే. సరస్వతి ప్రార్థన. బ్రహ్మపత్ని అయిన సరస్వతీదేవికి నమస్కరిస్తున్నాను. అమ్మ, నా జిహ్వను నీ హంస చేసుకొని నీ విద్యల చాతుర్యంతో దానిపై అధిరోహించు. హంసవాహిని, శుభ్ర ధవళ వస్త్రధారిణి, లలాటంలో కుంకుమను ధరించి ఈ సరస్వతి బ్రాహ్మణ వీణ పాణి. అమ్మ, నన్ను అనుగ్రహించు తల్లి. వాగ్దేవత జగన్మాత అయిన సరస్వతి మాత ప్రసన్నం కాకపోతే ఆ తల్లి కృపలేనిదే నేనీ సాయి కథను వ్రాయగలమా? జగజ్జనని వేదమాత విద్యా వైభవ గుణ సరిత అయిన సరస్వతి మాత ఈ సాయి సచ్చరిత్రను చరితామృతం నేను అందరి చేత వ్రాయించేలాగా దీవించు. సాయియే స్వయంగా భగవతి సరస్వతియే ఓంకార వీణ చేత ధరించి తన చరిత్రను గానం చేస్తున్నాడేమో, తానే భక్తుల ఉద్ధరణ కోసం పాడుతున్నాడేమో అనిపిస్తున్నది. బ్రహ్మ సృష్టికర్త, విష్ణువు స్థితికర్త, శంకరుడు లయకర్త, త్రిమూర్తులకు నా నమస్కారము. సాయు ప్రార్థన. స్వప్రకాశుడైన సాయినాథ, నీవే మాకు గణాధీశుడవు, సావిత్రీషుడవు, బ్రహ్మ రమేశుడవు, విష్ణు ఉమేశుడవు, శంకరుడు సాయినాథ, నీవే మా సద్గురుడవు. నీవే మమ్ములను భవసాగరాన్ని తరింపచేసే నావవు. నీ భక్తులపైన మేము ఈ నావలో ప్రయాణికులము. నీవే మాకు మార్గదర్శనం కావాలి. మమ్ములను సురక్షితంగా తీరానికి చేర్చాలి. సాయినాథ, నీ పవిత్ర పాదాలే మాకు శరణాగతి స్థానము. మేము పూర్వజన్మలో చేసుకున్న సుకృతం కొద్దీ నీ ఈ పాదాల చెంతకు చేరగలిగాము. లేకపోతే నిన్ను చేరటం అంత సులభమా? ఇతరుల ప్రార్థన. నారాయణ ఆదిదేవుడయే మా కులదైవం. మా కులదైవానికి నేనెప్పుడు నమస్కరిస్తాను. నారాయణుడే సర్వభూత హృదయాల్లో అంతర్యామి అయి ఉంటాడు. ఓ సర్వ ప్రాణులను నియంత్రిస్తుంటాడు. తన కృపా కటాక్ష వీణలతో సంరక్షిస్తుంటాడు. ఆది నారాయణుడు నుండే నేను ప్రేరణ పొందాను. భార్గవుడు యజ్ఞ నిర్వహణ కోసం గౌడ దేశం బెంగాల్ నుండి కొంకణి దేశానికి ఒక మహనీయుని తీసుకొని వచ్చాడు. ఆ మహామునే మా మూల పురుషుడు. మహామునికి నేను ప్రణామం చేస్తున్నాను. ఋగ్వేద శాఖ శకల పూర్వజుడు భరద్వాజుడు మా గోత్ర స్వామి. అధ్యగౌడ ద్విజాతిని స్థాపించిన వాడు. ఋషులకు వందనము చేస్తున్నాను. బ్రాహ్మణులు పరబ్రహ్మ అవతారుల భూదేవతలు వారి
నా నమస్కారములు. యజ్ఞవల్క భృగ పరు పరాశర నారద మొదలైన యోగీశ్వరులందరికీ నా నమస్సుమాలు. వేదవ్యాస పరాశర శకన సనందన సనస్తుజాత సనస్కుమారులకు శుకుడు గురువు యోగేంద్రులైన 9 మునులు వీరందరూ మహర్షులు. ఈ మహాత్ములందరికీ నా వందనములు. నిష్కృప్తినాథుడు యజ్ఞేశ్వరుడు, ముక్తాబాయి, సోపానుడు, ఏకనాథుడు, స్వామి జనార్దనుడు, తుకారాం, కన్హోబా, నరహరి మొదలైన మహాత్ములందరికీ నా నమస్కారములు. ఈ మహాత్ములు అనేక మంది ఉన్నారు. మహానుభావులైన అందరికీ నా వందనాలు. వారి ఆశీస్సులకై ప్రార్థిస్తున్నాను. శ్రీ సదాశివుడు మా పితావులు, వారి వందనం చేస్తున్నాను. శిరోపాసకుడైన మా తండ్రికి అధరంతో నమస్కరిస్తున్నాను. నన్ను కని ఈ లోకంలోకి తెచ్చిన మా అమ్మను నేను ఎలా మర్చిపోతాను? మా అమ్మకు పాదాభివందనం చేస్తున్నాను. కానీ మా అమ్మ నా బాల్యంలోనే దివంగతురాలయ్యింది. నేనిక అప్పటికి పసివాడినే. నన్ను మా మేనత్త పెంచి పెద్ద చేసింది. ఆమె కడు భక్తురాలు. నా కోసం ఎంతో కష్టం సహించింది. నిరంతరం హరినామస్మరణ చేసే ఆ పూజ్యురాలి చరణాలకు నా ప్రణామములు. నా పెద్దనాన్నకు నా యందు సాటి లేని ప్రేమ వాత్సల్యాలుండేవి. అతని ప్రేమకు బదులుగా నేను ఏమీ చెయ్యలేను. కృతజ్ఞుడైన వినమ్రముగా మా పెదనాన్న పాదములకు వందనం చేస్తున్నాను. వక్త సూత్ర రచయిత సాంగత్యం. వక్త సూత్ర రచయిత స్వాగతం. శ్రోతృలారా, మీకందరికీ నా వినమ్ర నమస్కారములు. మీరు ఏకాగ్రత చిత్తులై ఉండాలని ప్రార్థిస్తున్నాను. మీరు సావధానులుగా ఉండలేకపోతే నా మనస్సు ఎలా సమాధానం పడుతుంది? సూత్ర ఎంత గుణజ్ఞుడు చతురుడై ఉంటాడో, కథ శ్రవణంలో ఆప్తృతతో ఉంటాడో, అంతగా వక్త కూడా ఉత్సాహవంతుడై ప్రసన్నుడై కథనం చేస్తాడు. శ్రోతృలు అయినా మీరు సావధానులుగా లేకపోతే ఇక ఈ కథనం చేసి లాభమేమిటి? అందుకే నేను మీ అందరికీ సాష్టాంగ వందనం చేస్తున్నాను. మీరు ప్రసన్న చిత్తముతో ఈ కథ వినాలని ప్రార్థిస్తున్నాను. నాకు వ్యుత్పత్తి జ్ఞానం లేదు. నాకు గ్రంథ పరిజ్ఞానం లేదు. నేను సత్కథ శ్రవణం చెయ్యలేదు. నా అవగుణాలు నాకు బాగా తెలుసు. నేను అనాధికారిననే నాకు తెలుసు. గురువు ఆజ్ఞ ఇచ్చాడు కాబట్టి గురు వాక్పాలన కోసం నేను ఈ సాయి చరిత్రను గ్రంథస్థం చేపట్టడానికి పూనుకున్నాను. అంతే. మీ ముందు నేనెంతటి వాడిని? తృణం కంటే హీనం కదా. ఈ హృదయం ఈ నిజాన్ని నాకు చెబుతూనే ఉంటుంది. అయినా మీరంతా నన్ను అనుగ్రహించాలని, నాలో లోపాలను విడిచి గుణాలను హృదయంతో స్వీకరించాలని, అంగీకరించాలని మిమ్ములను వేడుకుంటున్నాను. సద్గురు చరణాలు. సాయి ప్రార్థన. ఇక మనం సద్గురువును స్మరించుకుందాం. అతని చరణాలను ప్రేమతో పూజించుకుందాం. మనం త్రికరణ యుక్తంగా మనోవాక్యులతో సద్గురువును శరణం పొందుదాం. సద్గురువు జ్ఞాన స్రోతస్సు
మనకు బుద్ధి స్ఫురణ దాత ఓం నమో సద్గురాయ. చరచరణ ప్రాణులన్నిటికీ ఆశ్రయమైన నీకు వందనము. ఓ దయామయ, ఈ విశ్వాన్ని శాశ్వతంగా నువ్వు మాత్రమే పరిపోషిస్తున్నావు. సద్గురువు మహాభ్రాంతి అతీతంగా ఉంటాడు. ఆ భ్రాంతియే మాయ అని వ్యక్తం అని అంటారు. సద్గురువు మహిమ వర్ణించటంలో వేద శాస్త్రాలు కూడా మోగపోతాయి. వక్తులు తర్కాలు ఇక్కడ ఎంత మాత్రము పనికిరావు. సద్గురువర్య, నీవు ఏ ఉపమానాలకు అందవు. దేనిని నీకు ఉపమానంగా చెప్పినా అది నీవే అయి ఉంటావు కదా. ఏ వస్తువైనా చూపు నిలిపినా అది నీ స్వరూపమే అయి ఉన్నది కదా. సాయినాథ, నువ్వు అలాంటి వాడవు, కరుణాసాగరుడవు, సమర్థ సద్గురువు, స్వయం వైద్యుడవు, సర్వాతీతుడవు. నువ్వు అనాథవి, అనంతుడవి. నీకు వందనము. గురువర్య, నీవు సర్వోత్తముడవు, నిత్యానందుడవు, పూర్ణకాముడవు, స్వప్రకాశుడవు, మంగళధాముడవు, ఆత్మారాముడవు. నీకు నేను ప్రణామాలు. నిన్ను స్తుతించడం సాధ్యం కాక వేదాంతాలు కూడా మౌనం వహించాయి. ఇక అల్పజ్ఞుడైన నేను నీ మహిమలను ఎలా గ్రహించగలను? జయ జయ సద్గురురాయ కరుణాసాగర. జయ జయ గోదావరి తీర విహార. జయ జయ బ్రహ్మ మహేశ్వర. జయ జయ దత్తావతార. నీకు మనస్సుమాలు. సద్గురు ఉపాసన, సాయి ఉపాసన. సద్గురువు ఉండే బ్రహ్మలోనే బ్రహ్మతత్వం ప్రాప్తిస్తుంది. సద్గురువు అనుగ్రహం వల్లనే అది తెలుస్తుంది. అనన్య శరణాగతిలో ప్రపంచ ప్రాణాలను సద్గురువు పాదాలకు సమర్పించాలి. సద్గురువుకు తల వంచి అభినందనం చెయ్యాలి. నీ చేతులతో సద్గురువు పాదాలను సేవించు. నా నయనాలతో సద్గురువు వందనాన్ని తిలకించు. నీ నాసికతో సద్గురువు పాద తీర్థాన్ని అఘ్రాణించు. నీ చెవులతో నిరంతరం సాయి గుణాలను శ్రవణం చెయ్యి. నీ మనస్సు సాయిమూర్తిని ధ్యానించు. నీ చిత్తముతో నిరంతరం సాయి చింతనయ చెయ్యి. నీవు సంసార బంధం నుండి విముక్తి పొందుతావు. సద్గురువుకు నీ తను మన ధ్యాన స్వరూపాన్ని సమర్పించు. నీ ఆయువునంతా గురుసేవలో వినియోగించు. గురునామం, గురు సహవాసం, గురు కృప, గురు చరణాల్లో భక్తి, గురు మంత్రం, గురు గృహ నివాసం ఇవన్నీ మహాప్రయాసతో గాని లభించవు. ఇవి అన్నీ ప్రచండ శక్తి గలవి. ఇవి భక్తులను వారికి తెలియకుండానే మోక్ష మార్గం ద్వారా వైపుకి తీసుకొని వెళతాయి. అనన్య భక్తి గలవారు ఈ విషయాన్ని నిరూపించి ఉన్నారు. మీకందరికీ ఒక విజ్ఞప్తి. మనకు చాలా దగ్గర వారిని చాలా